విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ వారికి ఉంటారు, వారికి ఉండే హోదా వారికి ఉంటది. సినిమా సో లేట్ అయ్యడం మాత్రం పక్క లేట్ అయింది అనుకో. కాకపోతే లేట్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ మే 30కి వస్తున్నది కాబట్టి ఈ నెల 30 తారీఖు హరిహర వీరమల్లు సినిమా వస్తుంది. అదే విధంగా కింగ్డమ్ సినిమా విజయ్ దేవరకొండ. అయితే ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా వస్తే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా? నేను అనుకుంటున్నాను తగ్గుతారని. ఎందుకంటారంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ పవర్ స్టార్ గారు అందులో ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా వస్తుంది అయినదంటారంటే కంపల్సరీ ఎన్నిక తగ్గుతారు అనుకుంటున్నాను. ఎందుకంటారంటే ఎప్పటి నుంచో ఆ సినిమా గురించి చాలా మంది వెయిటింగ్. కింగ్డమ్ అంటారంటే ఎట్లయినా రిలీజ్ అయినా కానీ ఆ దేవరకొండ ఫ్యాన్స్ ఆగుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 5 ఏళ్ల సమయం గడిచిపోయింది. సో ఇప్పటికే ఒక 11 సార్లు కూడా దీన్ని పోస్ట్ పోన్ చేసిన అంటున్నారు. మరి చాలా మంది కూడా ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందని అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో రిలీజ్ అవుతే హిట్ అవుతుంది అనుకుంటున్నారా? ఉన్న ఇంట్రెస్ట్ అంటారంటే ఆయన పాలిటిక్స్ లో అప్పుడు ఆయన బిజీ ఉన్నాడు. ఇంకేందంటారంటే ఇక్కడ పాలిటిక్స్ చేసుకుంటూ నైట్ షూట్లు చేశాడు చాలా వరకు. అది ఏంటంటారంటే అది ఇంకేందంటారంటే ఆయన 5 శాఖలకు మినిస్టర్ గా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన టైం సరిపోవట్లేదు. ఇక్కడ చేసుకుంటూ మిగతా సమయం అట్లా ఇచ్చుకుంటూ లేట్ అయిపోయింది సినిమా. సో లేట్ అయ్యడం మాత్రం పక్క లేట్ అయింది అనుకో. కాకపోతే లేట్ అయినా కూడా ఇప్పుడు మళ్ళీ మే 30కి వస్తున్నది కాబట్టి సో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికి కాదు ఎప్పటికైనా సరే ఆయన సినిమా రిలీజ్ అవుతారంటే చాలానే ఉంటాయి. ఏ రేంజ్ లో హిట్ అయ్యే అవకాశం ఉందంటారన్న? ఇట్లా మన పుష్ప గానీ బాహుబలి ఈ రేంజ్ లో ఇంకా సినిమా అది ఏంటంటారంటే మనకు ఆల్రెడీ క్లాసిక్ అర్థమైంది సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుందో ఇప్పుడు ఫస్ట్ టైం అలాంటివి చేయడము పవన్ కళ్యాణ్ కొత్త కాబట్టి చూడాలి ఎలా ఉంటది అన్నది. అయితే ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అంటున్నారు. మరి అంటే మే 30 కాకుండా ఇంకా పోస్ట్ పోన్ అయితే అంటున్నారు. ఇక ఏంటంటారంటే రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. కాకపోతే ఈసారి మాత్రం పోస్ట్ పోన్ కాకుండా పక్కా మే 30కే రిలీజ్ చేస్తారని నా అనుమానం. పవన్ కళ్యాణ్ ది హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండది కింగ్డమ్ రెండు ఒకే రోజు రిలీజ్ అవబోతున్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకు సినిమాకి పోటీగా తట్టుకునే అవకాశం ఏమైనా ఉందా విజయ్ దేవరకొండ సినిమా? అంటే ముఖ్యంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ వారికి ఉంటారు, వారికి ఉండే హోదా వారికి ఉంటది. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యధిక ఫ్యాన్స్ ఫాలో అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కంపల్సరీ వారిది కూడా వారికి ఉంటది. కాబట్టి ఎంత ఏమైనా పవన్ కళ్యాణ్ గారి అయితే చాలా తక్కువనే విజయ్ దేవరకొండ గారు. ఎందుకంటే వారి సినిమా ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మొట్టమొదటి సినిమా. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఎక్స్టెండ్ చేసుకుంటే మూవీ కాబట్టి కంపల్సరీ సూపర్ గా ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. అదే విధంగా ముఖ్యంగా తీసుకుంటే ఇలా ప్రొడ్యూసర్స్ గానీ డిస్ట్రిబ్యూటర్స్ గానీ సినిమా థియేటర్ ఉన్నటువంటి యాజమాన్యులు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందంటే ఫస్ట్ ప్రియారిటీ మా పవన్ కళ్యాణ్ గారు సినిమా మా థియేటర్ ఆడాలని చెప్పేసి ఫస్ట్ థియేటర్ యాజమాన్యులే ముఖ్యంగా గొడవ చేసే తత్వం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా మరి డేట్ మార్చే అవకాశం ఏమైనా ఉందంటారా? విజయ్ దేవరకొండ గారికి వారి ప్రొడ్యూసర్ గారికి తెలియజేస్తున్నా కంపల్సరీ మార్చుకోవాలి. ఎందుకంటే గిట్ట ఇలా గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత సినిమా ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు రెండవ వ్యక్తిగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది కాబట్టి కంపల్సరీ గత 4 సంవత్సరాల నుంచి సినిమా వస్తుంది కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. 4 సంవత్సరాలలో వారి పెట్టుబడి పెట్టేది ఇన్కమ్ రాక, అదేవిధంగా బ్యాంకుల నుంచి తెచ్చుకున్నటువంటి అప్పులు, అదే విధంగా ఇతర దగ్గర నుంచి తెచ్చుకున్న అప్పులు కూడా అనేకమంగా ఉంటాయి. కాబట్టి ఒక సినిమా పెద్ద సినిమా కాబట్టి చాలా ఖర్చు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దానికి 2 రోజులు మీరు విజయ్ దేవరకొండ గారి సినిమాను ఎక్స్టెన్షన్ చేసుకుంటే గిట్ట సినిమా కూడా మంచిగా ఉంటది. మీకు విజయ్ దేవరకొండ గారు కూడా మీకు గౌరవం చాలా తప్పుతుంది పవన్ కళ్యాణ్ గారి ద్వారా. అదే విధంగా ఫ్యాన్స్ కూడా మీ సినిమాను కూడా మళ్ళీ కూడా చూస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ సినిమా వస్తేనే ఆ సినిమా బడ్జెట్ వెళ్ళిపోతుంది. కంపల్సరీ పెద్దవారి కోసం మనం ఒక అడుగు వెనకకేసుకుంటేనే మనం సక్సెస్ ఉంటామని చెప్పేసి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పారు. నేను కూడా చెప్తున్నా, ఒక అడుగు వెనకకి కూడా మంచిగా ఉంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ప్రియారిటీ ఇవ్వండి. ఫస్ట్ సినిమా రిలీజ్ అయినాక 2 రోజులు. మీరు ఎవరి అభిమాని? నాకు నేను అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. కష్టపడే తత్వం ఉండి ఇలా సక్సెస్ సినిమా రంగంలో గానీ అదేవిధంగా రాజకీయంలో కూడా సక్సెస్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. ఫ్యాన్స్ అని ఏం లేదని అభిమానం అండి. మంచి నాయకుడు, మంచి సినిమా హీరో కాబట్టి. ఇప్పుడు హరిహర వీరమల్లు కింగ్డమ్ ఒకే రోజు సినిమా రిలీజ్ అవుతే నువ్వు ఏ మూవీకి వెళ్తావు ఫస్ట్? పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తాను నేను.